హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కట్ డిజైనర్ కుర్తీ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అండ్ నేను చాలా ఈజీ మెథడ్లో కూడా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే కనుక నేను 2 మీటర్స్ పైన అంటే ఇంచుమించు 2.5 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. ఇది రేయాన్ క్లాత్ అండి. సో నేను తీసుకున్న క్లాత్ని ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఓపెన్ చేసేసి, ఇది ఆల్రెడీ 2 లేయర్స్లో ఇలాగా బిట్ వైజ్ ఫోల్డ్ చేసింది. సో ఇప్పుడు దీన్ని నేను ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను ఎండింగ్లో. ఇది మనకి ఇప్పుడు 4 లేయర్స్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ అనేది చేసినప్పుడు ఇది మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి తీసుకుంటున్నాము. సో మన బాడీ లూజ్ మొత్తం ఖర్చుతో సహా కలిపి ఎంతైతే ఉందో దాన్ని ఒకసారి మనం పెట్టుకుని టేప్తో చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ పైన వచ్చేసి మనకి షోల్డర్ లెంత్ అవి మార్క్ చేసుకుంటాము. అండ్ నార్మల్గా అయితే విడిగా సెపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక డిజైన్ అనేది ఉంది. సో ఇలా కట్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఏమో కిందకి వచ్చి ఫ్రంట్ సైడ్ పైకి డిజైన్ వచ్చి అలా ఉంటుంది. సో అందుకోసం నేను మొత్తం నా బాడీ లెంత్ ఎంతైతే కావాలో అంత మెజర్ చేశాను. ఇక్కడ నాకు 15 ఇంచెస్ ఎగ్జాక్ట్గా కావాలి. సో మనం స్టిచ్చెస్ అవి వేసినప్పుడు షోల్డర్ దగ్గర అండ్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పోతాయి కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ నేను మార్క్ చేసుకుని 16 ఇంచెస్కి నేను కట్ చేసుకున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి డిజైన్ ఒక లేయర్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇంకొక లేయర్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఒకసారి రెండు ఓపెన్ చేసుకుని మనం కరెక్ట్గా ఒకే డైరెక్షన్లో వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. అది ఎందుకంటే మన షోల్డర్స్ అటాచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కాబట్టి. అలాగే నేను ఇప్పుడు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకున్నాను, బోట్ నెక్ కాబట్టి. ఆ షోల్డర్ మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడే 1 ఇంచ్ డౌన్ పెట్టి అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత ఈ రెండు యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఎంతైతే నేను లెంత్ తీసుకున్నానో దానికి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర నుండి మనం ఆర్మ్ హోల్ అనేది రౌండ్ తీసుకోవాలి. ఈ కార్నర్లో ఏంటంటే నేను 1.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. సో ఈ పాయింట్కి అటాచ్ అయ్యేలాగా మన ఆర్మ్ హోల్ అనేది రౌండ్ తీసుకోవాలి. అలాగే ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అవుతుంది. అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఇలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ మార్క్ చేయడం కోసం అసలు బోట్ నెక్ ఎగ్జాక్ట్గా ఎలా మార్క్ చేయాలంటే కనుక ఫస్ట్ మనం నార్మల్గా ఏదైనా డ్రెస్సెస్కి దానికి మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి షోల్డర్ లెంత్ పాయింట్ ఎక్కడైతే ఉందో దానికి మధ్య గ్యాప్ ఎంతైతే వచ్చిందో దాంట్లో మనం హాఫ్కి మనం పాయింట్ చేసుకోవాలి. పాయింట్ చేసుకుని అది మనకి పాయింట్ చేసుకుంటే అది మనకి నెక్ విడ్త్ అనేది అవుతుంది. అయితే నేను ఇక్కడ కంప్లీట్గా చేయలేదండి, కొద్దిగా హాఫ్ వచ్చిన దానికన్నా కొద్దిగా నేను తగ్గించి మార్క్ చేశాను. అలాగే నేను నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేశాక అది 3.5 ఇంచెస్కే వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని యాడ్ చేసి ఒక రౌండ్ షేప్ అనేది నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి రెండిటికి కూడా ఒక్కలాగే నేను చేసుకున్నాను. ఇక్కడైతే నేను బ్యాక్ ఆర్మ్ హోల్ అండ్ నెక్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. అలాగే ఇందాక మనం షోల్డర్ లెంత్ తీసుకున్న తర్వాత ఒక పాయింట్ 1 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం కదా, దానికి మన నెక్ విత్ పాయింట్ పెట్టుకుని ఇలా క్రాస్ లాగా మనం డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఈ ఆర్మ్ హోల్ దగ్గర అనేది మన క్లాత్ అనేది ముడతలు అవి రాకుండా ఉన్నట్టు చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసేసి అప్పుడు నేను బాడీ లూజ్ అవి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫ్రంట్ వచ్చేసి కొన్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేయడం వల్ల క్లాత్ అనేది తేడా వస్తుంది. సో ఇక్కడైతే నేను వచ్చేసి మొత్తం బాడీ పార్ట్ లూజ్ అనేది ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి
దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసి మొత్తం తీసుకున్నాను. సో ఖర్చుతోని మన బాడీ లూజ్ అన్నీ వస్తాయి. అలాగే వేస్ట్ లూజ్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్నది పైన బాడీ లూజ్ వచ్చేసి 11.5, అలాగే కింద వేస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడైతే మన ఫ్రంట్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో బ్లర్ అయిపోయింది కానీ నేను చెప్తాను. ఇక్కడ ఆర్మ్ హోల్ ఏదైతే మనం లోపలికి ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకున్నామో దాన్ని మనం కట్ చేసుకోవాలి. అలాగే సేమ్ బాడీ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ కూడా ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మనం 11.5 ఇంచెస్ అండ్ 9.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. కానీ వేస్ట్ లూజ్ వచ్చిన చోట ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని అప్పుడు సైడ్స్ని మనం కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇందాక ఈ వేస్ట్ పార్ట్ దగ్గర ఈ సైడ్ అనేది 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుని ఇలా ఒక క్రాస్ అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం టాప్ వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అనేవి ఇలా దిగిపోయినట్టుగా కాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే చెప్పాను కదా డాట్స్ అవి ఉంటాయని చెప్పి, సో హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్ నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేయండి. అలాగే పైనుండి బస్ట్ పాయింట్ అనేది 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చెస్ట్ లూజ్ అవి అలా తక్కువగా ఉంటే కనుక మీరు 10.5 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని యాడ్ చేసి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే మన ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఒకసారి మెజర్ చేసుకుని దాని మిడిల్ పాయింట్కి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్కి మనం తీసుకున్న బస్ట్ పాయింట్ అనేది కలిసేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఈ సైడ్ని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో అదేంటంటే మనం తీసుకున్న ఈ పాయింట్కి అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రాగా లూజ్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనం వేస్ట్ లూజ్ దగ్గర మనకు కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ దీన్ని మార్క్ చేసుకోవడం కోసం. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గేలాగా జస్ట్ నేను చిన్నగా మార్క్ చేసున్నాను. తర్వాత యాస్టీస్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే మనం యాస్టీస్గా అలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వాటికి ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్కి కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలండి, మరి పెద్దవి కాదు. అది ఎందుకంటే మనం తర్వాత ఈ 2 అటాచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మిడిల్ పార్ట్లో ఇది కాకుండా బ్లాక్ వేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక బ్లాక్ క్లాత్ ఉంది కదా, ఇదేమీ కాదండి జస్ట్ కాటన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదే. సో దాని మీద నేను ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలాగే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని కొద్దిగా ఎక్స్ట్రా ఉంచి నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్లో అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బాడీ కింద పార్ట్ దగ్గరికి వచ్చేసి మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఎలా చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న క్లాత్ని మొత్తంకి 4 లేయర్స్లా ఫోల్డ్ చేసుకున్నాను. వేరే ఒక వైపు నుండి 4 లేయర్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా నాకు 30 ఇంచెస్ అనేది ఉండాలి. సో నేను 31 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. పైన స్టిచ్లోకి అలాగే కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడానికి 1 ఇంచ్ అనేది పోతే సో 30 ఇంచెస్ అనేది మనకి మిగులుతుంది. తర్వాత లెంత్ విడ్త్ చూసుకుని ఇలా మనం ఫ్రిల్స్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ నాకు హ్యాండ్కి ఫుల్ క్లాత్ మిగలలేదు, సో అందుకని చెప్పి ఉన్న వాటిని నేను కొద్దిగా పీసెస్లా అటాచ్ చేసుకుని ఇలాగా లేయర్లా ఫోల్డ్ చేసి ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇక్కడ ఫోల్డెడ్స్ వైపు నుంచి నేను హ్యాండ్ అనేది మార్క్ చేస్తున్నాను. లెంత్ అనేది మొత్తం నాకు 14 ఇంచెస్ తీసుకున్నాను. అది స్టిచ్ 1 ఇంచ్ అనేది స్టిచ్ పోగా 13 ఇంచెస్ అనేది ఉంటుంది. అలాగే ఓపెన్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు ఆ పై నుండి ఈ లోవర్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో దానికి ఒక ఎస్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా కర్వీ షేప్ రావాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అవుతుంది. తర్వాత దీన్ని కొద్దిగా లోపలికి వచ్చేలాగా తీసుకోవాలి. అది మనం ఫ్రంట్
ఆర్మ్ ఏదైతే వస్తుందో దానికి వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి లోపలికి లైట్గా మార్క్ చేసి ఉంది కదా, సో అదే ఫ్రంట్ సైడ్ వచ్చే హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ నా హ్యాండ్ లోయర్ పాయింట్ వచ్చేసి 5.5 మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది నేను లూజ్ అనేది తీసుకున్నాను. సో దీన్ని కూడా మనం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కటింగ్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ నేను బాడీ పార్ట్ దగ్గర మిడిల్లో బ్లాక్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను కదా, సో దానికోసం ఏంటంటే బ్లాక్ క్లాత్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ మనకి వచ్చేలా పెట్టాను. దాని మీద ఈ ప్రింటెడ్ క్లాత్ కూడా రైట్ సైడ్ మనకి కనిపించేలా పెట్టాను. అలా పెట్టేసి నెక్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెడుతున్నప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా స్టిచ్ బయటకే మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ చేస్తే మనం ఏదైతే రౌండ్ షేప్ అయితే పెట్టుకున్నామో అది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, రాదు. సో ఇప్పుడు ఇలా మనకి రివర్స్ చేసేసుకున్నాం కదా, ఈ సైడ్స్ అంతా కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 క్లాత్స్ కదలకుండా అటాచ్ అయ్యే విధంగా ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న బ్లాక్ క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం సైడ్స్ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా అటాచ్ చేసుకోవాలి. అవి ఇందాక మనం కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, సో ఆ కట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్లో వచ్చేలాగా చూసుకుని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. సో కదలకుండా ఉంటుంది. 2 సైడ్స్ అలా పెట్టుకుని దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఏంటంటే ఒక క్లాత్ని తీసుకున్నాను, బ్లాక్ క్లాతే, దాని మీద ఇది పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత సేమ్ యాస్టీస్ కింద అక్కడ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి కట్స్ పెట్టుకొని తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ మనం ఫస్ట్ వేసుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ అనేది మనకి కనిపించేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేసేటప్పుడు రైట్ సైడ్ అనేది లోపలికి వెళ్ళేలాగా మనం పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇలా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇందాక ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు లోపలికి కొద్దిగా కట్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోండి. సో ఆ కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్కి అటాచ్ చేసుకోవడం అనేది ఈజీగా తెలుస్తుంది. అలాగే ఈ హ్యాండ్స్ ఈ కింద కూడా డబుల్ ఫోల్డ్ అనేది చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను హ్యాండ్స్ అటాచ్ చేయడం కోసం ఏంటంటే రాంగ్ సైడ్ మనకి కనిపించేలా పెట్టుకోండి. అండ్ రైట్ సైడ్ అనేది మన బాడీ పార్ట్ అనేది రైట్ సైడ్ మనకి కనిపించేలా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రాంగ్ సైడ్ మనకి కనిపించేదిలాగా పెట్టుకుని ఈ మిడిల్కి హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మన షోల్డర్ జాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వచ్చేలా పెట్టుకుని సో మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులకి కూడా ఒక వైపు నుంచి వేసుకుని ఇంకో వైపుకి వస్తే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా అటాచ్ చేసుకుని ఇలా టర్న్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే ఇందాక మనం బాడీ పార్ట్ అయిపోయాక మిగిలిన క్లాత్ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం కదా, సో దానికి ఏంటంటే ఒకవైపు లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది, ఇంకో వైపున వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. నేను 40 ఇంచెస్ దగ్గర ఏంటంటే అది నాకు లూజ్ వచ్చేలా చూసుకుంటున్నాను. సో అందుకని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో అందుకని పైకి ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ వచ్చేలాగా స్టిచ్ పెట్టుకుని వేసుకోవాలి. స్టిచ్ లెంత్ అనేది చాలా దూరంగా ఉండాలండి. సో అలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి 2 థ్రెడ్స్ అనేవి వస్తాయి కదా, బాపిన్లో థ్రెడ్ అండ్ పైనుంచి వచ్చిన ఒక థ్రెడ్ ఉంటాయి కదా, సో ఏదో ఒక థ్రెడ్ని పట్టుకుని ఇలా క్లాత్ని దగ్గరికి ఇలా లాగుతూ ఉండాలి. గట్టిగా టైట్గా లాగిస్తే థ్రెడ్ తెగిపోతుంది. సో అందుకని కొద్దిగా థ్రెడ్ లాగి నెక్స్ట్ మన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. యాక్చువల్లీ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ టైప్నే ఉంటాయండి, ఫ్రిల్స్ పెట్టి కాదు. అయితే వాళ్ళకి ఏంటంటే మిషన్లో ఫుట్స్ ఉంటాయి, సో దానివల్ల వచ్చేస్తాయి. సో మనకి ఫుట్ లేకపోయినా పర్వాలేదు, ఇలా మనం అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసినప్పుడు కరెక్ట్గా
మన వేస్ట్ లూజ్ ఎంతైతే ఉందో ఒక్కసారి మన బాడీ పార్ట్ పెట్టుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసినప్పుడు బాడీ పార్ట్ ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ దగ్గర కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం సైడ్స్ అనేవి అటాచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మిడిల్ తెలియకపోతే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడ్ లైన్ ఒక్కటి డ్రా చేసుకోండి. ఇలా మిడ్ లైన్ డ్రా చేసుకుని అప్పుడు మన చెస్ట్ లూజ్ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి అండ్ మన వేస్ట్ లూజ్ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి ఈ మిడ్ పాయింట్ని ఉంచుకుని మనం కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. అండ్ మన చెస్ట్ లూజ్ పైన మార్క్ చేసుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కూడా మనం కరెక్ట్గా 2 హ్యాండ్స్కి ఒకేలా వచ్చేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి చూసుకుని మనం స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నా మొత్తం ఆర్మ్ రౌండ్ అయితే ఇక్కడ టోటల్గా 8.5 వచ్చింది. సో దాన్ని బట్టి నేను 2 హ్యాండ్స్కి ఒకేలా వచ్చేలా చూసుకున్నాను. అలాగే హ్యాండ్ కింద కూడా మనం లూజ్ 5.5 పెట్టుకున్నాం కదా, సో అక్కడికి మార్క్ చేసుకుని మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్టయితే మన ఫ్రంట్ అనేది బ్లాక్ అనేది ప్లెయిన్గా ఉంది కదా, సో దానికోసం నేను ఏంటంటే ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి చేస్తున్నాను. సో దానికి ఏంటంటే ప్రింటెడ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్నే ఇలా స్క్వేర్ లాగా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఒక బటన్ అనేది పెట్టేసి దాని చుట్టూ క్లోజ్ అయ్యేలాగా ఇలా క్లోజ్ చేశాను. ఇలా క్లోజ్ చేశాక ఒక థ్రెడ్తో మీరు టైట్గా దాన్ని ఒక థ్రెడ్ని బాగా చుట్టేసి దానికి నాట్స్ అనేవి వేసేయండి. దీనివల్ల ఏంటంటే చాలా టైట్గా బటన్ అనేది లోపల అనేది క్లోజ్ అయిపోతుంది. ఇలా ఎంతైనా మనం థ్రెడ్ని చుట్టుకోవచ్చు, ఎన్ని నాట్స్ అయినా వేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం బటన్ పెట్టాక టైట్గా దాన్ని క్లాత్తో తిప్పాక అప్పుడు మనం నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఒక్కసారి నాట్ వేసుకోవడం అయిపోయింది అంటే కనుక దీన్ని ఇంక మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఉన్న పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాము, కానీ మనం థ్రెడ్ని ఎక్కడైతే మనం ఇలా చుట్టుకొని నాట్స్ వేసుకున్నామో అక్కడ కట్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఏదంటే మనం వేసుకున్న ఆ థ్రెడ్ అనేది కూడా కట్ అయిపోతుంది. సో ఇలా మనకి రెడీ అయిపోయాయి. సో ఇలా మనం బటన్స్ అనేవి రెడీ చేసుకున్నాము. మనకి కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్తో మనకు కావాల్సిన మ్యాచింగ్ బటన్స్ అనేవి మనం తయారు చేసేసుకున్నాము. సో ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేయడం కోసం మిడిల్ పార్ట్ కోసం ఏంటంటే కరెక్ట్గా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నేను 2 బటన్స్ అనేవి దగ్గర పెట్టాలనుకుంటున్నాను. సో ప్రతి బటన్కి ఎంత గ్యాప్ ఇచ్చుకోవాలి అని చెప్పి నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక బటన్ అనేది స్టిచ్ చేశాను కదా, సో ఇంకో బటన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఒక బటన్ ఇలా పెట్టి లోపల నుంచి మామూలుగా నీడిల్ ఉంటుంది కదా సూది, సో దాన్ని సూది దారంతో ఇది మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఊడిపోకుండా వాష్ చేసినప్పుడు అన్నీ కూడా కొమ్మని ఊడిపోతూ ఉంటాయి. సో అలా ఏమీ ఊడిపోకుండా కొద్దిగా ఈ స్టిచ్ అనేది మన లోపలి బటన్ నుంచి క్లాత్లోకి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్ని బటన్స్ని కూడా 2 బటన్స్ చొప్పున నేను స్టిచ్ వేసేసాను. ఇలా స్టిచ్ వేసాక లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి అయినా వీడియోస్ స్పెషల్గా కావాలి అంటే కనుక నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే మన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ అనేది చాలా బాగుంది కదా. సో మనం డైలీ వేసుకోవడానికి ఇలా మనం డిఫరెంట్ డిజైన్స్లో మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.